హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్కూల్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీస్ని అయితే చూసేద్దాము. మనం రెగ్యులర్గా చేసే అన్నం కూర కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళ లంచ్ బాక్స్ సాయంత్రానికి ఖచ్చితంగా ఖాళీ చేసుకుని వస్తారు. ఈరోజు వీడియోలో నేనైతే పుదీనా పులావ్ని, నువ్వుల అన్నం, సాంబార్ అన్నం ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం తక్కువ మసాలాలతో చేసుకునే పుదీనా పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం మీల్ మేకర్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పావు కప్పు వరకు మీల్ మేకర్ని తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కడుక్కుని వేడి నీళ్ళలో పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1.5 ఇంచు అల్లాన్ని, 10-15 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ కోసం నేను ఒక పెద్ద కట్ట పుదీనానైతే తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకోండి. ఆకుల్ని మొత్తం ఒలిచేసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు అనేవి లేకుండా ఇలా ఓడ్చుకుని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రైస్ని డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నని, 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. వెన్న కరిగి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలాని, ఒక 20 జీడిపప్పు పలుకుల్ని, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పావు కప్పు బిర్నీస్ ముక్కల్ని, పావు కప్పు క్యారెట్ ముక్కల్ని, పావు కప్పు బంగాళదుంప ముక్కల్ని, పావు కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగేటప్పుడే పుదీనాని కూడా వేసుకుని వేయించుకోవాలి. పుదీనా మనకి పచ్చివాసన పోయేలాగా వేగాలి. ఇది కరెక్ట్గా వేగితేనే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పుదీనా పచ్చివాసన పోయేలాగా నిదానంగా వేయించుకోవాలి. ఇలా పుదీనా కూడా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ రైస్ కోసం 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను. అవి కూడా ఇంట్లో రెగ్యులర్గా వాడే బియ్యాన్నే వాడుతున్నాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి నీళ్ళని మీరు చూసుకుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకున్నాను. నీళ్లు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పుని టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని కడుక్కుని దీంట్లోకి వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసారు అంటే మీకు రైస్ అనేది చాలా పొడి పొడిగా బాగా కుక్ అయి ఉంటుంది. ఇలా మూత తీయగానే మీరు కావాలి అనుకుంటే పైన కొంచెం నెయ్యిని వేసుకున్నారు అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రైస్ని మరీ ఎక్కువగా కాకుండా కింద నుంచి మీదకి ఒక్కసారి కలుపుకున్నాము అంటే వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట. మరీ ఎక్కువగా మిక్స్ చేసేస్తే మనకి మెతుకు అనేది విరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది కాబట్టి చూసుకుని కలుపుకోండి. వేడి వేడిగా పుదీనా ఫ్లేవర్ తోటి మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, లేదంటే రైతా కానీ మసాలా కర్రీ కానీ చేసుకుని కూడా తినచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ రైస్ అనేది బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీని, అలాగే మనకి రైస్ మిగిలిపోయినప్పుడు కానీ, లేదంటే రైస్ చేసుకుని కర్రీ చేసుకునే ఓపిక లేనప్పుడు కానీ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం మనమైతే ముందు రైస్ని అయితే ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇలా రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగా ఉండేలాగానే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని తీసుకుని ఉడికించుకున్నాను. నెక్స్ట్ మనం ఇలా వెడల్పుగా ఉండే పాన్ను తీసుకుని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని, 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని తీసుకోవాలి. అలాగే పావు కప్పు బీన్స్ని, పావు కప్పు క్యాప్సికమ్ని, పావు కప్పు స్వీట్ కార్న్ని తీసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్కి ఎక్కువసేపు వెజిటేబుల్స్ని ఫ్రై చేయకూడదు. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 1.5 టీ స్పూన్ వెనిగర్ని వేసుకుని వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే రైస్కి మొత్తం సాసులన్నీ పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రైస్ మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కానీ, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ని కానీ వేసుకోవచ్చు. రైస్కి మొత్తం సాసులు బాగా పట్టుకుని ఫ్రై అయితే మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే.
దీన్ని ఇలాగే సర్వ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కానీ షేర్వాతో కానీ సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కదంబం రెసిపీని అయితే చూపిస్తున్నాను. లంచ్ బాక్స్లో చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ పెసరపప్పుని కలిపి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక 2 సార్లు బాగా కడుక్కుని 1.5 గ్లాసు పప్పు బియ్యానికి కలిపి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకునే కూరగాయ ముక్కలను అయితే చూద్దాము. దీంట్లోకి నేను ఇక్కడ దొండకాయ ముక్కల్ని, గుమ్మడికాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, గోరుచిక్కుడుకాయ ముక్కల్ని, ఆనపకాయ ముక్కల్ని, ములక్కాడ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా చిక్కుడుకాయ ముక్కలు కానీ, దోసకాయ ముక్కలు కానీ, అలాగే చిలకడ దుంప ముక్కలు కానీ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రసాదంగా చేసుకునేటప్పుడు టమాటా, క్యారెట్, బీర్నీస్, క్యాప్సికమ్ ఇలాంటి వాటిని వేసుకోకూడదు. మీరు లంచ్ బాక్స్లోకి చేసుకునేలా ఉంటే అప్పుడు వాటిని వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లోకి సరిపడా నీళ్ళని పోసుకుని దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పుని, పసుపుని వేసుకుని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ సాంబార్ పౌడర్ని, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి కదంబం మనకి రుచిగా రావడం కోసం కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుని దీన్ని మరగనివ్వాలి. ఈలోగా మనకి కుక్కర్ పూర్తిగా చల్లారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని ఇలా కలుపుకుని తీసుకోవాలి. దీనికి అన్నం మనకి మెత్తగా ఉండాలి కానీ మరీ ముద్దగా అయితే అయిపోకూడదు. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఈ అన్నాన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇది ఉడికేలోగా మనం దీంట్లోకి కావాల్సిన పోపునైతే వేసుకుందాము. పాన్లోకి 2 స్పూన్ల నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంగుని వేసుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకుంటున్న అన్నంలోకి వేసుకుని వెంటనే మూతను పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఇంగువ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసాము అంటే మనకి చల్లారిన తర్వాత కూడా కరెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉడికించేస్తామంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. నువ్వుల అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం మనం అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుని ఒక 2 సార్లు బాగా కడుక్కున్నాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కుక్కర్ చల్లారాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నాన్ని ఇలా పొడి పొడిగా అయ్యేలాగా చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం దీనికి కావాల్సిన నువ్వుల పొడిని అయితే చేసుకుందాము. దీనికోసం పాన్లోకి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పల్లీలని వేసుకుని ఇలా పొడిగానే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోవాలి. అలాగే 6 స్పూన్ల వరకు నువ్వుల పప్పునైతే తీసుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నువ్వుల పప్పు చిటపటలాడుతూ కమ్మటి వాసన వచ్చి ఎర్రగా రంగు మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్రని వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఇంగువ, దీంట్లోకి సరిపడా ఉప్పుని వేసుకుని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడి మనకి 15 డేస్ పైనే నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఫ్రై రెసిపీస్లో కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఇలా పోపు వేగేటప్పుడే దీంట్లోకి 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకు, ఇంగువని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అన్నానికి తగినట్లుగా ఉప్పును కూడా వేసుకుని మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకుని ఉప్పు మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 స్పూన్ల వరకు నువ్వుల పొడిని అయితే వేసుకుంటున్నాను. మీరు తీసుకునే అన్నాన్ని బట్టి మీరు నువ్వుల పొడిని వేసుకోవచ్చు. నువ్వుల పొడి వేశాక ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే. అమ్మవారి ప్రసాదానికి కావాల్సిన నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా నువ్వుల అన్నాన్ని కనుక చేశారు అంటే లంచ్ బాక్స్లోకైనా ఇంట్లోకైనా కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
చూసారు కదా 4 రకాల సింపుల్గా చేసుకునే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ని. ఇవే కాకుండా మండే టు సాటర్డే మనం లంచ్ బాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.